అందరికీ నమస్కారం. నా పేరు నూకల సూర్యప్రకాష్. గత 35 సంవత్సరాలుగా ఆక్యుప్రెషర్ వైద్యం చేస్తున్నాను. రేపు గురు పౌర్ణమి సందర్భంగా సింహాచలం గిరి ప్రదక్షిణ సుమారుగా 35 కిలోమీటర్లు ఏకదాటిగా భక్తులు నడుస్తూ ఉంటారు. ఇది గత కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా విశాఖపట్నంలో ఉన్నటువంటి సింహాచల క్షేత్ర గిరి ప్రదక్షిణ జరుగుతూ ఉంది. ఈ భక్తులు ముఖ్యంగా ఎదుర్కొనేటువంటి సమస్య రాత్రి కాళ్ళ నొప్పులతోటి నడవలేనటువంటి పరిస్థితి చాలామందికి వస్తూ ఉంటుంది. కావున ఈ ఆక్యుప్రెషర్ వైద్యంలో సయాటికా నెర్వ్ కనుక ప్రెస్ చేసినట్లయితే ఇన్స్టెంట్గా కాళ్ళ నొప్పులు తగ్గేటువంటి అవకాశము 99% ఉంది. ఒకవేళ తిరిగి మళ్ళీ కొంత దూరం నడిచిన తర్వాత కాళ్ళ నొప్పులు వచ్చినట్లయితే తిరిగి ఎక్కడైనా సరే కూర్చుని వారి యొక్క కాళ్ళ నొప్పిని వాళ్ళే తగ్గించుకోవచ్చు. ఎందుకంటే మనము మన యొక్క శరీరానికి కావలసినటువంటి స్వస్థత మనమే చేకూర్చుకోగలిగినట్లయితే అది చాలా బెస్ట్. అందులోనూ ఏ రకమైనటువంటి పెయిన్ కిల్లర్స్ కానీ మందులు కానీ అవసరం లేకుండా సహజ సిద్ధమైనటువంటి ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ నిష్ణాతులై వారి యొక్క కాళ్ళ నొప్పులను వాళ్ళు తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో ఏం చేయాలో నేను మీకు అందరికీ కూడా చూపిస్తాను. కాబట్టి ఒక్కసారి మీరు వాటిని అబ్జర్వ్ చేయండి. ఇలాగా మన కాలు పాదము పైన ఉండేటువంటి ఈ యాంకిల్ నుంచి వెనకాతల ఉండేటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది సయాటిక్ నెర్వ్ తాలూకు ప్రాంతము. ఇక్కడ నుంచి మొదలుకొని ఇక్కడ వరకు మనము ఈ 2 వేళ్లతోటి ప్రెస్ చేసినట్లయితే ఈ సయాటిక్ నెర్వ్కి ప్రెషర్ వచ్చి ఈ కాలు నొప్పులు ఇన్స్టెంట్గా రిలీఫ్ ఇస్తుంది. మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తుంది. అలాగే ఈ 4 వేళ్ళని ఇక్కడ సపోర్ట్ ఇచ్చి బొట్టన వేలుతోటి కనుక మనం ఇక్కడ ప్రెస్ చేసినట్లయితే చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇలాగ ఒక 2 నిమిషాలు, ఎంతసేపు అంటే ఒక 2 నిమిషాలు గట్టిగా పట్టుకున్నట్లయితే ఇలాగా ఎక్కడైతే నొప్పి ఉందో ఈ ప్రాంతంలో అక్కడ ఈ 2 చేతులతో కూడా ఇలా కూడా మనము కాళ్ళకి ప్రెషర్ ఇవ్వచ్చు. మనం ఎంత గట్టిగా ప్రెషర్ ఇస్తే మనకి హాయిగా ఉంటుందో అంతవరకు చేసినట్లయితే బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు కుడికాలు చూశారు కదా, ఇప్పుడు ఎడంకాలు కూడా కాలు మీద కాలు వేసుకుని ఈ కాలుని కూడా మనము ఈ 2 చేతులతోటి వెనకాతల నొక్కాలి, ముందును కాకుండా వెనకాతల ఈ ప్లేస్లో మనం ప్రెస్ చేసినట్లయితే ఈ కాళ్ళ నొప్పులు ఇన్స్టెంట్గా బాగా రిలీఫ్ ఇచ్చి మనం గిరి ప్రదక్షిణని పూర్తిగా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చేసే అవకాశం ఉంది. అదేవిధంగా భక్తులందరూ కూడా మౌనంగా చాలా నింపాదిగా పరిగెత్తడాలు లేకపోతే గెంతడాలు చేయకుండా వెళ్ళినట్లయితే ఏ రకమైన ప్రమాదము జరగదు. అదేవిధంగా మధ్యాహ్నము ఫుడ్ టైంకి తీసుకుని కొంత రెస్ట్ తీసుకుని మన ప్రయాణాన్ని మొదలుపెట్టేటప్పుడు వాటర్ బాటిల్లో వాటర్ని తీసుకుని వెళ్ళడం. ఎక్కడ పడితే అక్కడ అన్ని రకాలైనటువంటి తిను పదార్థాలు తిన్నట్లయితే కడుపులో తేడా చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైనా కంటామినేషన్ కానీ ఏదైనా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి డీహైడ్రేట్ కాకుండా మన శరీరంలో మనకు తెలియకుండా అంత దూరం నడిచేటప్పుడు 35 కిలోమీటర్లు నీరు ఎక్కువ వేస్ట్ అవుతుంది. కాబట్టి నీటిని ఎక్కువగా తీసుకుని ఈ ప్రదక్షిణని కంప్లీట్ చేయండి. అదేవిధంగా షుగర్ వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉన్నట్టయితే షుగర్ వాళ్ళకి కావలసినటువంటి ట్యాబ్లెట్స్, అదే మన చాక్లెట్స్ రూపంలోనో ఏదైనా సరే ఎనర్జీ బార్స్ రూపంలోనో తమతో పాటు తీసుకువెళ్ళడం చాలా ముఖ్యమైనటువంటిది. అదేవిధంగా బీపీ ఉండేటువంటి భక్తులు కూడా, అలాగే హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు సార్బిట్రేటు అలాగే బీపీ మందు సరిగ్గా వేసుకుని బీపీ చూసుకుని చెక్ చేసుకుని బయలుదేరండి. అదేవిధంగా లేడీస్ నడిచేటప్పుడు చాలా ఆభరణాలని వాటిని కూడా జాగ్రత్త పెట్టుకుని వారి యొక్క ఈ గిరి ప్రదక్షిణని భగవద్భక్తితోటి ఏ రకమైనటువంటి నష్టం లేకుండా పూర్తి చేస్తారని కోరుకుంటూ మనము దీంతో పాటుగా ఎంవిపి కాలనీలో మన మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ పక్కన ఈ రైతు బజార్ వెళ్ళే రోడ్డు ఉంది. యువతల పక్కన ఎంవిపి జ్యువెలరీస్కి ఆనుకుని సాయి సూర్య డెకార్స్ అనేటువంటి ఆఫీస్ ఉంది. ఈ ఆఫీస్లో మనము
ఈ వైద్య శిబిరాన్ని, ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కసారిగా ఒక 20 మందికి ఈ వైద్యం చేసి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు చేసుకోగలిగిన వాళ్ళు ఎక్కడికక్కడ చేసుకుంటూ ప్రయాణం చేయండి. లేనిటువంటి వాళ్ళు, వయసు ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి మా యొక్క వైద్య శిబిరంలో వైద్యం తీసుకుంటారని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. మీకు శుభం జరగాలని చెప్పి ఆ వరాహలక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థిస్తున్నాం. నమస్తే.